ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. అమ్మా యాంగిల్ సి ఎంత అంటమ్మా 90. ఒక త్రిభుజంలో యాంగిల్ ఏసీబీ అంటే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90. సార్ వాడంటే సరిపోద్ది, నేను బొమ్మ లటక్కని గీసేస్తా. ఓకేనా, ఎందుకంటే మనకు బొమ్మ చూస్తేనే క్లారిటీ వచ్చేది. అదిగో బొమ్మ. ఓకే, యాంగిల్ సి 90 అంటే వీడి సి అనుకుంటే వాడు 90, అంటే వీడి ఏ వీడి బి. ఓకే, ఏబిసి రైట్ అమ్మా. నెక్స్ట్ ఇంకేమన్నామ్మా, సిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. అమ్మ సి నుంచి ఒక పర్పెండిక్యులర్ డి మీద డ్రా చేశాను. సిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. ఓకే, బ్యూటిఫుల్. సిడి అనేది ఏబికి లంబంగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఏమన్నా ఏడి 4. ఓకే, బీడీ 9. అమ్మ బీడీ అంటే మీరు వెలిగించే ఈ బీడీ కాదే, బీడీ అంటే ఇది. అయితే సిడి ఎంత? అసలు ఫార్ములా ఏంటమ్మా మనకి చెప్పండి ఒకసారి. సిడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏడి ఇంటూ బీడీ. అవునా కాదా? మనం చెప్పిన రూల్స్లో ఇది ఒకటి రూల్. అవునా, స్టాండర్డ్ రూల్, ఇంకా మీరు గుర్తుపెట్టుకోవడమే. ఓకే, ఎందుకు ఏంటంటే కూడా నేను జామెట్రీలో ప్రూవ్ చేసి చూపించాను మీకు క్లాస్లో అయితే. ఓకే రైట్, చూడమ్మా. సిడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏడి అంటే 4 ఇంటూ బీడీ అంటే 9. 4 9 36. ఓకే అమ్మా, సిడిగా సిడి స్క్వేర్. సిడి స్క్వేర్ 36 అధ్యక్ష. సిడి ఎంత అధ్యక్ష? రూట్ 36 అంటే ఎంతమ్మా 6. ఓకే, అంటే సిడి పొడవు ఎంత 6. అంటే ఎన్నో ఆప్షన్ మనకి? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా?